ఏమండి ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు. తీసుకోండి వెళ్ళిపో. తీసుకోండి. మీరు తీసుకోకపోతే వాళ్ళని కొడతారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. వెళ్ళిపో. చెప్తున్నాను కదండి వాళ్ళు కొడతారని. తీసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. గో. ఏమండి నా మాట వినండి. తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి ఈ లెటర్. సూరి. అమ్మా నువ్వు తప్పుకో, నీకేం తెలీదు. సూరి నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడు అడ్డొచ్చినా ఇవాళ వాడిని విరిచేస్తాం. అన్నా వాళ్ళు కొడతారన్నా. లెటర్ ఇస్తే కొట్టారా? అదేంటన్నా అన్నా వాళ్ళు వచ్చేస్తున్నారన్నా. ప్లీజ్ అన్నా. అన్నా మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా? తినే. అన్నా ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకో. పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే చూస్తే అర్థమైపోతుంది. సరేనా? బాయ్. అన్నా లెటర్ మంది వాళ్ళన్నా అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదా అన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ పో. థ్యాంక్స్. Listen to me, the man, the bunny is here. Don't play naughty, see what I mean. The power he has is forever. Bunny, he's the macho man. Bunny, don't play the thing you can. Bunny, he's got the style of the future. Bunny, the attitude is high. Bunny, Bunny. ఎవడరా నువ్వు? నన్ను కొడుతున్నావు?
వచ్చిన పొద్దునే నన్ను దొరుకుతున్నా అంటారా నువ్వు? బాబోయ్, ఒరి నీ అబ్బా నిప్పురా. రేయ్! ఆ బాబు నీకు నాకు పరిచయమే లేదు, పోనీ కారణం చెప్పి కొట్టు. అమ్మా, అబ్బో, అమ్మా! అయ్య బాబోయ్, ఇక్కడ తీసుకొచ్చాడేంటి? సంతకం పెట్టండి. సంతకమా? ఎందుకు పెట్టాలయ్యా? ఆ పెడతా. సూరి అన్నా అన్నా, ఏమైందిరా? కళ్ళు దొబ్బేశారన్నా. ఆ? కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేశాడు. రే వాడు ఎవడ ఎంక్వైరీ చేశారా? ఎవరిని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నారు. అవునన్నా, వాడు నల్లగానే ఉన్నాడు. అయితే నార్మల్. చూసావా అమ్మా, నేనెంత ప్రేమించానమ్మా. వాడు వాడు నా ఆస్తి అడుగుతాడేంటమ్మా? ఆఖరికి నన్ను ఎంతగానో ప్రేమించే నా డాడీని కూడా వద్దనుకున్నానమ్మా. మాట్లాడవేంటమ్మా? నేను మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉండాల్సి ఉంటుంది. రేయ్! ఎరా నా ఆస్తి కావాలరా నీకు? ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. వాడి నన్ని మాటలనే ముందు వాడెవరో నువ్వు ఒక్కసారి తెలుసుకోవాలి. నువ్వెవడో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంట్రా? తెలుసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు నువ్వు రంగారావు భూపతి కొడుకు. వాడు మీ కాలేజీలో చేరడానికి కారణం నేను. నిన్ను ప్రేమించడానికి కారణం నేను. వాడిని పెంచింది నేను, చదివించింది నేను. వాడు ఆస్తి అడిగింది వాడు అనుభవించడానికి కాదు, నా అన్న ఆశయం కోసం, దాన్ని సాధించడం కోసం. నువ్వు తినే తిండి వాడిది, తిరిగే కారు వాడిది, ఆఖరికి మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష. నా మేనల్లుడు పులి బిడ్డ.
ఒక్కటే గుత్తు, రెండో గుత్తుకుండా. ఈ రోజు నేను వదిలినా, ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం, నువ్వు నా మేనత్త మెడలో తాళి కట్టడమే. లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు, లేదా ఈరోజు నేనైనా తీసేవాడిని. పోరా. రాయ్ చూడు, వచ్చే 21వ తారీఖున రథసప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి. లేకపోతే నేను మా నాన్నంత మంచోని మాత్రం కాదు. మా తల్లి ఏమా, నా కూతురు ఎక్కడే? వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళింది. సారీ బన్నీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమలోనూ స్నేహంలోనూ అపార్థాలు వచ్చి అర్థం చేసుకుంటేనే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బన్నీ, వద్దురా, ఇంకా ఈ గొడవలు. జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలేద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం నా భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. తన తండ్రిని చంపారని తెలుసు కూడా నా ఐదోతనం కోసం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు నా మేనల్లుడు. మీ కూతురి ఆనందం కోసం మీరు కొంచెం కూడా మారలేరా? నేను డబ్బు కోసం ఎన్నో దుర్మార్గాలు చేశాను, కానీ ఇప్పుడు అర్థమైంది, నేను ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరించినా నేను కొనలేనిది ఒకటి ఉందని. నా కూతురి ముఖంలో చిరునవ్వు. నేను మాట్లాడకపోతేనే భరించలేకపోయావు. నేను చచ్చిపోతే తట్టుకోగలవా డాడీ? మనిషిగా ఆస్తి కోసం ఆరాటపడ్డాను, కానీ ఓ తండ్రిగా వద్దు, వద్దురా. నా మహాలక్ష్మిని వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వద్దురా. నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. రేయ్, వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఏంట్రా మరుగుతూ వస్తున్నారు?
అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. ఏయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడు? రేయ్, నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్ను ఇక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. సభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. రేయ్, ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడవైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. తొక్కి చంపేస్తా. రా. అది రారా. నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది. లే లే, చంపేవాణ్ణి. చంపే చంపే. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నువ్వేనా బన్నీ అంటే? అవును సార్. ఆహా, మీ నాన్నగారి పేరుని మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టావయ్యా. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్.
ఒరే సోమరాజు, ఎక్కడి నుంచి తెచ్చావా ఎంత చెత్తనాయాలని? హైదరాబాద్ నుంచి లక్షిచ్చా. ఆయన్ని చంపటం వీళ్ళ వల్ల కాదు కానీ నువ్వే వెనక నుంచి పొడిచి. నేనా? ఆయన సైన్ చేసిన ఆ ఖాళీ దస్తావేజులేవి నా దగ్గరే ఉన్నాయి, ఇవిగో. సాక్షుల్ని సలహాలు ఇచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు! 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 నువ్వా? అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా. అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం. నేను దానమిచ్చిన భూమి ఎంగిల గూడుతో సమానం. తినకు, రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు. దయచేసి అది పేద రైతులకిచ్చే. కుదరదు బావగారు. मर गया साला. ఊరుకో రాజా, నాన్నగారు వచ్చేస్తూ ఉంటారు కదా. ఏడోకు నాన్న, నా బంగారం కదా. ఏమండి, అన్నయ్య ఏడండి? ఆయనకు మనకన్నా ఊరోళ్ళు ముఖ్యం కదా. రిజిస్ట్రేషన్ ఉందని అడావిడికి వెళ్ళారు. అదేంటండి, అన్నయ్య వస్తానని మాటిస్తే తప్పకుండా వస్తాడు కదా. సర్లేవే, ఏం చేయమంటావు? టైం అయింది, ఇంకెవరితోనైనా చేయిద్దాం. పంతులు గారు అయ్యా, ఇట్రండి. ఇదిగో చూడండి. ఏమండి, అన్నయ్య వచ్చేసాడండి. రా అన్నయ్య, రా. ఓం అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని ఆశీర్వదించన్నయ్య. అన్నం ప్రియం చ విదం దేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పిత. అన్నయ్య, 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 ఎవరు చేశారు అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? చెప్పలేను, చెప్పకూడదు. రాజా, చూడమ్మా, ఇక నుంచి వీడికి నువ్వు అత్తవి కాదు, అమ్మవి. వీడెదిగాక చెప్పు. ముందు జనం, తర్వాతే మనం. నా ఆశయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా.
పెడుతున్నా. నీ తండ్రిని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తారని భయపడి నీ మేనత్త నిన్ను నాకిచ్చి పంపించింది.